చైనా ఎందుకు ఒక్కసారిగా వేల టన్నుల బంగారాన్ని పోగేస్తోంది? అమెరికా డాలర్కు సవాలు విసరడానికి డ్రాగన్ కొత్త వ్యూహం అమలు చేస్తోందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త గోల్డ్ వార్ ప్రారంభమైందా? ఈ బంగారం పోటీ రేపటి ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చబోతుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల్లో, సైనిక రంగంలో, సాంకేతిక విప్లవంలో, వాణిజ్యంలో, ఇలా ప్రతి రంగంలోనూ అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన చైనా ఇప్పుడు మరో అత్యంత కీలకమైన రంగంపై తన దృష్టిని కేంద్రీకరించింది. అది బంగారం. ప్రపంచ దేశాలు విదేశీ మారక నిల్వలు, డాలర్ నిల్వలు, ప్రభుత్వ బాండ్లపై దృష్టి పెట్టిన సమయంలో చైనా మాత్రం నిశ్శబ్దంగా ప్రపంచ మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది కేవలం ఒక దేశం బంగారం కొనుగోలు చేయడం మాత్రమే కాదు, భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తి సమీకరణాలను మార్చగల వ్యూహాత్మక అడుగుగా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం అనేది కేవలం ఆభరణం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత విశ్వసనీయమైన ఆస్తి. ఏ దేశమైనా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా, యుద్ధం వచ్చినా, కరెన్సీ విలువ పడిపోయినా చివరకు ఆధారపడేది బంగారు నిల్వలపైనే. అందుకే ప్రతి దేశ కేంద్ర బ్యాంక్ తన విదేశీ మారక నిల్వలతో పాటు బంగారాన్ని కూడా నిల్వ చేసుకుంటుంది. ఎంత బంగారం ఉంటే అంత ఆర్థిక భద్రత ఉంటుందని భావిస్తారు. చైనా ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకుంది. గత 2 దశాబ్దాలుగా తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుకున్న చైనా ఇప్పుడు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది. డాలర్పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే భారీ బంగారు నిల్వలు అవసరమని బీజింగ్ భావిస్తోంది. అందుకే చైనా సెంట్రల్ బ్యాంక్ గత కొంతకాలంగా ప్రపంచ మార్కెట్లలో నిశ్శబ్దంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా ప్రతిసారి పెద్ద మొత్తంలో కొనుగోలు జరుపుతున్నట్లు అనేక విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనా అధికారికంగా ప్రకటిస్తున్న కొనుగోళ్లకు, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్న కొనుగోళ్లకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, గోల్డ్మన్ సాక్స్ విశ్లేషణ ప్రకారం మే నెలలో చైనా లండన్ ఓటీసీ మార్కెట్ ద్వారా 48 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేసింది. కానీ అదే నెలలో చైనా సెంట్రల్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది మాత్రం కేవలం 10 టన్నులు మాత్రమే. అంటే వాస్తవ కొనుగోళ్లు అధికారిక లెక్కల కంటే దాదాపు 4.8 రెట్లు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది సాధారణ వ్యత్యాసం కాదు, ఎందుకంటే ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రభావం పడకుండా ఉండాలంటే భారీ కొనుగోళ్లను చాలా దేశాలు దశల వారీగా నిశ్శబ్దంగా నిర్వహిస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నామని ప్రకటిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వెంటనే పెరిగిపోతాయి. అందుకే చైనా తన అసలు కొనుగోళ్లను పూర్తిగా వెల్లడించడం లేదనే అభిప్రాయం బలపడుతోంది. జూన్ నెలలో కూడా చైనా అధికారికంగా 15 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇది గత 2.5 సంవత్సరాల్లో అతిపెద్ద నెలవారీ అధికారిక కొనుగోలుగా నమోదైంది. అంతేకాదు, వరుసగా 20 నెలలుగా చైనా తన బంగారు నిల్వలను పెంచుకుంటూ రావడం అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చైనా అధికారికంగా 40 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. కానీ అనేక అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం వాస్తవ కొనుగోళ్లు 80 టన్నులకు పైగానే ఉండవచ్చని భావిస్తున్నారు. అంటే అధికారిక గణాంకాల కంటే 2 పైగా బంగారం సేకరించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, చైనా ఎందుకు ఇంత భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం డాలర్పై ఆధారపడకుండా ఉండడం. ప్రపంచ దేశాల విదేశీ మారక నిల్వల్లో అత్యధిక భాగం అమెరికా డాలర్ల రూపంలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అపారమైన ప్రభావం ఉంటుంది. అమెరికా ఆంక్షలు విధిస్తే డాలర్ లావాదేవీలపై ప్రభావం పడుతుంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల తర్వాత చైనా ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. రెండవ కారణం జియోపొలిటికల్ అనిశ్చితి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అమెరికా చైనా వాణిజ్య వివాదాలు, తైవాన్ సమస్య, ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరంగా మారుస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బంగారం అత్యంత భద్రమైన ఆస్తిగా భావిస్తున్నారు. మూడో కారణం యువాన్ను బలపరచడం. భవిష్యత్తులో చైనా కరెన్సీ యువాన్ అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం పొందాలంటే దానికి బలమైన బంగారు నిల్వలు అవసరమని బీజింగ్ భావిస్తోంది. నాలుగో కారణం దీర్ఘకాలిక వ్యూహం. బంగారు ధరలు కాలక్రమేణా పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడే కొనుగోలు చేసి భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పెంచుకోవాలనే ఆలోచన కూడా చైనాలో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశం అమెరికానే. అమెరికా వద్ద
8,133.5 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. రెండో స్థానంలో జర్మనీ 3,350.3 టన్నులతో మూడో స్థానంలో, ఇటలీ 2,451.8 టన్నులతో నాలుగో స్థానంలో, ఫ్రాన్స్ 2,437 టన్నులతో ఐదో స్థానంలో, రష్యా 2,330 టన్నులతో ఉన్నాయి. చైనా అధికారికంగా 2,313 టన్నుల నిల్వలతో ఏడో స్థానంలో ఉంది. అయితే అనేక మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా ప్రకటించిన నిల్వలను కూడా కలుపుకుంటే వాస్తవ నిల్వలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే కారణంగా చైనా అసలు బంగారు నిల్వలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్ విషయానికి వస్తే భారత రిజర్వ్ బ్యాంక్ కూడా గత కొన్నేళ్లుగా బంగారు నిల్వలను క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 881 టన్నుల బంగారం ఉంది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచే దిశగా ఆర్బీఐ కూడా చర్యలు తీసుకుంటోంది. అయితే అమెరికాను అధిగమించడం చైనాకు అంత సులభం కాదు. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న 8,133.5 టన్నుల నిల్వలను చేరుకోవాలంటే చైనా అధికారిక లెక్కల ప్రకారం ఇంకా 1,000 టన్నుల బంగారం సేకరించాల్సి ఉంటుంది. ఇది 1-2 సంవత్సరాల్లో జరిగే ప్రక్రియ కాదు, దశాబ్దాల వ్యూహం అవసరం. ప్రపంచ ఆర్థిక నిపుణులు ఇప్పుడు మరో అంశంపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఒకవేళ చైనా, రష్యా, బ్రిక్స్ దేశాలు కలిసి డాలర్కు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించే ప్రయత్నం చేస్తే అందులో బంగారం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బంగారం ఆధారిత ఆర్థిక లావాదేవీలు పెరిగితే డాలర్ ఆధిపత్యంపై ప్రభావం ఉండే అవకాశాన్ని కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇది తక్షణంలో జరిగే పరిణామం కాదని, అనేక ఆర్థిక రాజకీయ అంశాలపై ఆధారపడి ఉంటుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో కేంద్ర బ్యాంకులు గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. కారణం ఒక్కటే, ప్రపంచంలో అనిశ్చితి పెరుగుతోంది. అలాంటి సమయంలో బంగారం అత్యంత సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. చైనా కూడా అదే వ్యూహాన్ని మరింత దూకుడుగా అమలు చేస్తోంది. కానీ ఈ కొనుగోళ్లు కేవలం పెట్టుబడి కోసమా, లేక అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగమా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. చైనా ప్రభుత్వం తన దీర్ఘకాలిక వ్యూహాన్ని పూర్తిగా బయటపెట్టడం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్న ఈ సమయంలో బంగారం మళ్లీ కేంద్ర స్థానంలోకి వస్తోంది. ఒకప్పుడు యుద్ధాలు, భూభాగాల కోసం జరిగేవి. ఇప్పుడు ఆర్థిక ఆధిపత్యం కోసం పోటీ జరుగుతోంది. ఈ పోటీలో బంగారం ఒక కీలక ఆయుధంగా మారుతోంది. రాబోయే రోజుల్లో చైనా బంగారు నిల్వలను మరింత పెంచుతుందా? అమెరికా తన ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకుంటుంది? డాలర్కు ప్రత్యామ్నాయంగా కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుందా? ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఇంకా ఎంత బంగారం కొనుగోలు చేస్తాయి? ఇవన్నీ భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను నిర్ణయించే కీలక ప్రశ్నలుగా మారుతున్నాయి. ఒక విషయం మాత్రం ఖాయం, డ్రాగన్ ఆడుతున్న ఈ గోల్డ్ గేమ్ను ఇప్పుడు ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తిగా గమనిస్తోంది.